వాళ్ళే తాండాలో ఉన్నాం మనం. తాండాలో దారుణం జరిగింది. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకి. జరిగింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్యాన్ కనిపిస్తా ఉన్నదో మీకు, ఇదంతా జరిగింది ఫ్యాన్ వల్ల. ఇక్కడ ఎట్లా ఏం జరిగిందంటే ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త వివరించాలి. ఎందుకంటే ఇది చూడండి, ఈ వైరు ఇక్కడ కట్ అయింది. వైర్ ఇక్కడ వాళ్ళ పరిస్థితి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. వాళ్ళనే చూసుకోవాలి చెప్తా ఉన్నాడు. ఓకే, పాపం చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు. పాప బాబు దారుణం పరిస్థితి. పాప ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఆ పాప అసలు బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళ డాడీ ముఖం చూసి ఏడుస్తా ఉన్నది అమ్మాయి. నేను బయటికి పోయి వస్తారికి నా మీద పడి డాడీ డాడీ అంటారు. వద్దు వద్దు వద్దు, ఏడొద్దు నాన్న. ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ మీరు ఫిట్ చేసిరా, ఎవరన్నా వచ్చి ఫిట్ చేసిరా? ఎంత ఇప్పుడు అది పెళ్లి చేసిన కాంచే ఉంది అది. నేను ఈడ టవల్ ఉండే, ఈ టవల్ నేను స్నానం చేసుకున్నా. దేవుని కడపోదా అంటే స్నానం చేసిన. ఈడ నేను ఎప్పుడు సిబ్బందిగా పనిచేసినప్పుడు అట్లా జరుగుతుందని నేను ఎప్పుడు వచ్చినప్పుడు స్తంభాలు ఎక్కి వచ్చినప్పుడు టెస్టర్ పెట్టి చూస్తాను. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. అనుష ఈ అమ్మాయి వీళ్ళ మదర్. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే పసి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ డాడీ ఏడుస్తా ఉంటే అమ్మాయి ఇట్లా కొడతా ఉన్నది. ఆ పాప చిన్న అంశం ఈరోజు ఒక ప్రాణం తీసింది. ఈరోజు ఈ చిన్న పిల్లలకు తల్లిని లేకుండా చేసింది. హలో, వెల్కమ్ టు A960 TV. నేను మీ సంతోష్. సూర్యాపేట జిల్లా శవెంల మండలం వాళ్ళే తాండాలో ఉన్నాం మనం. తాండాలో దారుణం జరిగింది. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకి. ఒక పాప 1 year అండ్ బాబు 2.5 years ఉంటాడు. 5 years బాబు. యాక్చువల్లీ అందరు కోపుల పనికి వెళ్ళారు. అదే కరువు పని అని చెప్తా ఉంటారు కదా. ఈ తాండాలో మొత్తం కరువు పనికి వెళ్ళారు. కరువు పనికి వెళ్ళిన తర్వాత ఈమె బట్టలు ఉతికేసి బట్టలు ఆరేయడం జరిగింది. నమ్మి ఇక్కడ ఏదైతే దండెం కట్టిరో ఈ ఏరియాలో వైర్ కట్టేసి ఉండే. ఈ వైర్ కట్టేసి నమ్మి ఆమె ఓన్లీ ఆ చిన్న బేబీ గౌన్ వేసినప్పుడు వర్త్ వచ్చి చనిపోవడం జరిగింది. అనుష అనే పర్సన్ చనిపోవడం జరిగింది. చాలా చిన్న అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నదో మీకు, ఇదంతా జరిగింది ఫ్యాన్ వల్ల. ఇక్కడ ఎట్లా ఏం జరిగిందంటే ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త వివరించాలి. ఎందుకంటే మొత్తం ఇన్ప రాడ్సే ఉన్నాయి కాబట్టి ఒకసారి చూస్తే, ఒకసారి ఇది ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చే ప్రయత్నం చేయి. ఇక్కడ సైడ్ రా. ఒకసారి చూస్తే ఇక్కడ ఇది చూడండి, ఈ వైరు ఇక్కడ కట్ అయింది. వైర్ ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వైర్ కట్ అయింది. ఇక్కడ అంటే ఈ వైర్ కట్ అయ్యి ఇది ఇన్పది అయిపోయింది, ఇక్కడ ఇది ఇన్పది అయిపోయింది కాబట్టి ఈ వైర్ ఇట్లా కట్ అయింది కదా. ఇది టచ్ అయ్యేది మొత్తం వర్తింగ్ వచ్చేసింది. మొత్తం వచ్చేసి ఇక్కడ ఏదైతే వైర్ ఉందో ఆ వైర్కు మొత్తం వర్త్ వచ్చేసి అమ్మాయి చనిపోవడం జరిగింది. అనుష అనే అమ్మాయి. ఈరోజు ఇద్దరు చిన్న పిల్లలు ఈ వాల్య తండాలో ఎవరు లేరు. ఎందుకంటే ఎవరైనా పని చేసుకుంటేనే పూట గడుస్తుంది కాబట్టి కరువు పనికి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అంటే ఇలాంటి సంఘటనలు బట్టలు ఆరేసేటప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తలు వ్యవహరించాలి. ఏదో గట్టిగా ఉంటాయి కానీ ఇన్పరాడులు పెట్టుకుంటే ఈరోజు ప్రాణం తీసేసింది. గట్టిగా ఉంటాయి కానీ ఇన్పరాడులు పెట్టేసి జాగ్రత్త వహిస్తే ఈరోజు ప్రాణం తీసింది. మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ నుంచే వైర్ కట్టడం జరిగింది. వాళ్ళు మొత్తం ఇన్పరాడులే కాబట్టి అక్కడ ఫ్యాన్ పెట్టేటప్పుడు మరి ఆ ఫ్యాన్ ఫిట్ చేసిన వాళ్ళు చెప్పలేదా, వీళ్ళు తెలియక ఫిట్ చేసుకున్నారా తెలియదు. కానీ మొత్తం మీద అయితే అనుష అనే అమ్మాయి ప్రాణం తీయడం అయితే ఓన్లీ ఈ ఫ్యాన్ వల్ల జరిగింది ఈ సంఘటన మొత్తం. ఈ వాల్య తండాలో ఒక శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఇతను. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అసలు ఏం జరిగిందన్న? ఎట్లా అసలు చూసుకోలేదా? ఎట్లా షాక్ కొట్టింది? ఏం జరిగింది అసలు? నేను మా వాళ్ళు అప్పటే మన వాషింగ్ మిషన్లో అది బట్టలు ఆరేసింది. బట్టలు ఇది బయటికి వేసింది. వాషింగ్ మిషన్లో బట్టలు బయటికి వేసింది. నేను అటు గ్రామ పంచాయతీ సిబ్బంది, నేను అటు మంగళతండ బోర్ నడవకుంటే నేను అటు చూసి వైర్ కాలితే నేను అటు పోయి వచ్చిన. చూసి కరెంట్ పని చేస్తారా? నేను గ్రామ పంచాయతీ సిబ్బంది. అన్ని పనులు చూస్తా గ్రామ పంచాయతీలో. లీకేజ్ కానీ అవి కానీ అన్నీ చూస్తా. అవి చూసి వచ్చిన.
చూసి వచ్చిన పొద్దునట్టే గ్రామ పంచాయతీ పనులు చూసుకొని వచ్చిన ఇంటికి వచ్చిన మా వాళ్ళు ఛాయ్ తాగిరు, నేను ఆడనే ఉన్నా. అప్పటికే కొంచెం దేవుని భోగ బండారం కార్యక్రమం ఉంటే అటు పోయినా. నువ్వు అటు పోయి రాబో, అంతట్లే మా వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మన అందరం పోదాంలే అని చెప్పింది. అని చెప్తే నేను ఆడికి పోయినా, అంతే పోయి ఆడ నిలబడ్డా. అంతసేపటికే మా అన్న కొడుకు ఫోన్ చేసిండు, మా పిన్నికి అట్లా కరెంట్ షాక్ తగిలింది. నేను ఒక్క నిమిషం కూడా కాలే ఊరికొచ్చి చూస్తారకే మా అన్న వాళ్ళు ఉన్నారు. ఏ శ్వాస కూడా ఏం లేదు, అప్పటికే చనిపోయిందా? చనిపోలే, కొంచెం శ్వాస ఉంది. హాస్పిటల్ తీసుకుపోయినా. తీసుకుపోతానికే అంబులెన్స్ మధ్యలో వచ్చింది. అంబులెన్స్ తీసుకుపోతే వాళ్ళేమో ఏరే హాస్పిటల్ తీసుకుపోతాం అంటే బయట ఆడినా లేదు, ఏరే మన రామూర్తి హాస్పిటల్ తీసుకుపోయినా. రామూర్తి హాస్పిటల్ తీసుకుపోతే సూర్యాపేట రామూర్తి హాస్పిటల్ అక్కడికి తీసుకుపోతే డాక్టర్ చూసిండు. చూస్తారకే మన గుండె అది ఈసీని చూసిండు. చూస్తారకే ఏం చెప్పలేకపోతే మా వాళ్ళకి ఏం చెప్పినో నాకైతే చెప్పలేదు. లేదని చెప్పిండు, చనిపోయిందని చెప్పితే నేను ఆడనే మొత్తుకున్నా. నా కళ్ళు తిరిగి ఆడబడ్డా. మా వాళ్ళు తీసుకొచ్చారు. అంతసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. నాకు కూడా తెలియదు, ఆ బట్టలు ఆడనే ఉన్నాయి, నాకు ఆరబెట్టా అని చెప్తే నేనన్నా పారిగోడ మీద ఆరబెట్టు అది చెప్పండి. అంటే ఈ వైరు ఇంత ముందు ఎప్పుడన్నా అంటే కరెంట్ షాక్ వచ్చిందా? అంటే ఈ ఈ ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ మీరు ఫిట్ చేసిరా, ఎవరన్నా వచ్చి ఫిట్ చేసిరా? ఎంత ఇప్పుడు అది పెళ్లి చేసిన కాంచే ఉంది అది. నేను ఈడ టవల్ ఉండే, ఈ టవల్ నేను స్నానం చేసుకున్నా, దేవుని కడపోదాం అంటే స్నానం చేసిన, ఈడ టవల్ తీసుకున్నా. ఆ దండ మీదనే ఆరున్నట్టుంది టవల్. మనిషి నేను డైర్ మీదనే వచ్చిన, నేను అట్నే వచ్చిన టవల్ తీసుకొని ఈయన్నే డైర్ పిండా. అయితే మళ్ళా దేవునికి జెండా ఉంటుందని మన రేకుల కింద అట్లా నూకి కర్ర, ఆ కర్ర తీసుకొని జెండా వేసిన. ఆ జెండా వేసి అడుగు పోదామని. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అసలు? ఇక్కడ ఫ్యాన్ దగ్గర ఏమైనా వైర్ తేలిందా, ఎట్లా జరిగింది అసలు, ఏమైంది అసలు? వైర్ తేలిందండి, నేను కూడా చూడలేదు అది. వైర్ తేలింది కానీ నాకు వచ్చిన మంచిగా నేను చూసుకుందును. ఆ బుజ్జి దాకా కూడా పోకపోదు అది. నేను ఎప్పుడు సిబ్బందిగా పనిచేసినప్పుడు అట్లా జరుగుతుందని నేను ఎప్పుడు వచ్చినప్పుడు స్తంభాలు ఎక్కి వచ్చినప్పుడు టెస్టర్ పెట్టి చూస్తా రేకులకి, కనెక్షన్ ఏమైనా ఉందా ఏంది. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కదా, ఆడ పైపుల కాడ ఆడ టెస్టర్ పెట్టి చూస్తా. లేదు, ఎప్పుడు లేదు. అది మొన్న గాలిదుమ్ము వచ్చింది కదా, అప్పుడు గాలిదుమ్ములాగా రాసుకొని గిట్ట వచ్చిందో అని కూడా తెలియదు. అది గాలిదుమ్ము వచ్చినప్పుడు నేను ఒక టెస్టర్ పెట్టి చూసినా కూడా అయిపోవు. అట్నే మా అత్త వాళ్ళ ఇంటికి పోయింది మా బుజ్జి అనుష. ఆడ దండ మీద అట్నే ఆరబెడితే అట్నే షాక్ వచ్చిందని చెప్పింది ఒకసారి. అయితే 2 సార్లు టెస్టర్ పెట్టి చూసిన. అయితే కొంచెం డిమ్మగా వస్తుంటే వైర్ కలెక్షన్ వీకిన ఆడ. అంటే మా అత్త ఇల్లు వెనకనే ఉంది, వెనకనే. మా అత్త బిడ్డే, అట్నే ఉంది. ఈడ చూసి ఆ రోజు మరి అటు పోయి వచ్చిన టెస్టర్ పెట్టి చూసినా అయిపోయాం. ఆడ చూసి వచ్చిన మోటార్ కాబట్టి ఇక్కడ టెస్టర్ పెట్టి చూసినా అయిపోయాం. ఎవరు లేరా ఇంట్లో, చుట్టుపక్కల ఎవరు లేరు అప్పుడు? ఎవరు లేరు, అంతా కరుపని పోయిర్రు. మా అన్న కొడుకుండు, ఆయన ఇంటికానే ఉండు. ఆయన చదువుకుంటుండు కాబట్టి ఎండాకాలం కాబట్టి ఇంటికి వచ్చిండు. ఆయన ఎంతమంది అన్న నీకు పిల్లలు? పాప ఒక బాబు. వాళ్ళ పరిస్థితి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. వాళ్ళని నేను చూసుకోవాలి. చిన్న బేబీ, చిన్న పిల్లలు ఉన్నారు. యాక్చువల్లీ ఏదేమైనా ఎవరైనా సరే కొంచెం ఈ కరెంట్ అనేది చాలా డేంజర్. ఈ వైర్లు వేసేటప్పుడు, ఈ పైపులు వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఏదేమైనా ఈయన కూడా ఏం చెప్తాను అన్నాడు, నేను టెస్ట్ చేస్తుంటే అప్పుడు వచ్చినప్పుడు, కాకపోతే మొన్న గాలి దుమారం వచ్చి చాలా జరిగినాయి. ఆ సందర్భంలో ఇట్లా ఈ ఫ్యాన్కు కొంచెం గాలి వచ్చి ఇట్లా అటు ఇటు జరిగి మొత్తం మీద ఏమన్నా క్రాక్ అంటే అది కట్ అయినట్టుందని చెప్తా ఉన్నాడు. ఓకే, పాపం చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు. అట్నే మా లైన్ మ్యాన్ కూడా ఆ రోజు ఫోన్ చేసిండు. ఆడ గాలిదుమ్ము వచ్చినప్పుడు ఆడ వైర్ కట్ అయింది, అయితే చూసిరా పని నాకు చెప్పిండు. చూసిరా అని చెప్తే నేను కూడా పోయినా. ఆడ పోయి వస్తే చూసి వస్తే ఆడ కొంచెం గాలిదుమ్ము వచ్చినప్పుడు మన గడ్డి ఉంటుంది, గడ్డి పైన ఉంటే అది తీసి కూడా వచ్చినావు. గాలిదుమ్ము వచ్చిన అది కూడా తీసి. ఈ పాప, ఈ బాబు, ఇవ నర్సరీ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పాపకి?
2 సంవత్సరాలు. రేపు ఆగస్ట్ వస్తే 2 సంవత్సరాలు. చిన్న పిల్లలు దారుణం పరిస్థితి. పాప ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఆ పాప అసలు బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళ డాడీ ముఖం చూసి ఏడుస్తూ ఉన్నది అమ్మాయి. ఊకోబెట్ట 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 ఊకోబెట్ట. నేను బయటికి పోయి వస్తారికే నా మీద పడి డాడీ డాడీ అంటారు పిల్లలు. డాడీ డాడీ అని మీద పడి ఏడుస్తారు. ఏడవద్దు బిడ్డ, ఏడవద్దు బిడ్డ, ఏడవద్దు నాన్న, ఏడవద్దు నాన్న, వద్దు వద్దు వద్దు, ఏడవద్దు నాన్న. తీసుకో తీసుకో జర తీసుకో. పిల్లగాల తరఫు నా గవర్నమెంట్ తరఫున ఏమైనా సాయం ఉంటుంది చేయగలరు. మీరు వాళ్ళ తల్లి అత్తమ్మనా? అమ్మ మీరు లేరా తల్లి ఇంట్లో? అర్థం కాదు. మిర్యాలగూడలో ఉంటారా మీరు? ఎట్లుండే తల్లి మీ కోడలు మీతో? మా కోడలు మంచిగా చూసుకుంటుంది. మేము వచ్చినప్పుడు మాకు మంచిగా చూసుకుంటుంది. తానని చెప్పిస్తుంది, మంచిగా పెడుతుంది, మంచిగా సగం తోలుతుంది. మాకు ఛార్జీకి డబ్బులు కూడా ఇస్తుంది. మా బిడ్డ, మా చెల్ల బిడ్డ, మా బిడ్డ ఎంత మంచి బిడ్డ ఏడ దొరకదయ్యా. నా మంచి బిడ్డ ఎక్కడ దొరకదు. నా మంచి బిడ్డ ఎక్కడైనా రొట్టెలు కట్టుకొని తిరిగినా కూడా దొరకదు నాయన. ఇట్లాంటి బిడ్డ ఏడ దొరుకుతుంది? ఇట్లాంటి మాటలు ఏడ దొరుకుతుంది? ఆ చిన్న చిన్న పిల్లలకి తేర్లు చేసిపోయింది నాయన. సారీ, విన్నారు కదా. అనూష అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి. మా కోడలు నన్ను ఒక తల్లిలాగా చూసుకునేది. అసలు నేను రొట్టెలు కట్టుకొని, నా తాండాలో రొట్టెలు కట్టుకొని నేను దేశమంతా తిరిగినా నాకు అలాంటి కోడలు దొరకదని చెప్తా ఉన్నది. చాలా రేర్గా వింటూ ఉంటాం కోడలు గురించి. అత్త మాట్లాడడం అనేది చాలా రేర్గా వింటూ ఉంటాం. చాలా దారుణం. అంటే చెప్తా ఉంటారు కదా, మంచి వాళ్లకు తొందరగానే దేవుడు తీసుకెళ్తాడని. ఇది ఉదాహరణ అనుకోవాలి. కానీ ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే పసి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ డాడీ ఏడుస్తూ ఉంటే అమ్మాయి ఇట్లా కొడుతూ ఉన్నది ఆ పాప. ఏదైనా చూసుకొని కొంచెం ఆలోచించండి. ఈ కరెంటుతోని పరస్కాలు ఆడొద్దు. అంత వాంటెడ్ కూడా కాదు. కరెంటు వైర్లు కట్టుకోవడం కూడా చేయకండి. అసలు తాడులు కట్టుకోండి. అవసరమైతే అసలు దాన్ని కట్టకండి. దానివల్ల కొంపలు మునిగేది ఏం లేదు. ఈరోజు ప్రాణాలు పోయినాయి. ఈ పసిపిల్లలను చూసేది ఎంతైనా, ఎంత తండ్రి ఉన్నా, తండ్రి ఎంత మంచోడు ఉన్నా, తల్లిని చూసుకున్నట్టుగా తండ్రి అయితే చూసుకోలేడు పిల్లల్ని. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఆమె ముసలామె, ఆమె చూసుకోలేదు. ఈరోజు అనాథలు అయిపోయారు పిల్లలు. బట్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు అనూష లాంటి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సంత కన్నతల్లి చూసుకున్నట్టయితే ఎవరు చూసుకోలేరు. ఆ కన్నతల్లికే తెలుసు ఆ బాధ ఎట్లుంటుంది అనేది. బట్ ఈరోజు ఆ పిల్లలకి తల్లి లేకుండా అయింది. ఆ చిన్న పిల్లలకి ఆ పాప ఏడుస్తూ ఉన్నది. చాలా చిన్న పిల్లలు, 1.5 2 years ఆ పాప. ఈ బాబుకు ఒక 5 years ఉంటాయి. అతను కూడా బోర్మని ఏడుస్తూ ఉన్నాడు. ఏ ఫ్యామిలీలో ఇలాంటి సంఘటన జరగకూడదు. ఏదేమైనా మొత్తం మీద ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకూడదు. ఈ మధ్య కాలంలో ఏకే తాండా కావచ్చు, చాలా తాండాలలో, ఇక్కడ వాల్య తాండా, ఈ తాండా ఏదైతే ఉందో తాండాలలో ఈ మధ్యకాలంలో మర్డర్లు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళకు అవగాహన లేక అనుకోవచ్చా, లేదంటే ఏ విధంగా చూడవచ్చు? ఇది అంటే వైర్ అనేది గడితే రేపొద్దున ఏదైనా తేలి కావచ్చు, ఏదైనా సంఘటన జరిగి షాక్ కొడుతుందన్న ఆలోచన కూడా లేకపోవచ్చు అనుకోవచ్చా, లేదంటే నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు ఒకసారి ఆలోచించండి. ఎక్కడి వాళ్ళైనా ఏదైనా కొంచెం ఆలోచించండి. ఆ పిల్లలకు చూడండి, ఆ పాప ఎంత చిన్న ఉంది ఒకసారి చూడండి. ఆ పాపను చూసే ప్రయత్నం చేయండి. ఈ పాపకి ఇప్పుడు ఏదేమైనా కన్న తల్లికి తెలుస్తుంది. ఆ ఫుడ్ విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరైనా ఎన్ని రోజులు చూస్తారండి? నా అంటే 10-15 రోజులు చూస్తారు. ఏదో అలా తల్లి చచ్చిపోయిందన్న బాధకి 10-15 రోజులు చూస్తారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? మనం ఒక తాండాలో చూసినాం. మన పులిగోనిపల్లి తాండాలో వాళ్ళ ఫాదర్ మదర్ని చంపినప్పుడు మేము రోడ్ల మీద అడుక్కోవాలి సార్ అని అమ్మాయి ఏడ్చింది చూడు. అంతకన్నా దారుణం ఇక్కడ పరిస్థితి. తాండాలలో అవగాహన లేకనా ఇంకోటా తెలియదు, కానీ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇలాంటి ఇనుపై వైర్లు ఏదైతే కడతా ఉన్నారో ఇవి కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏ సందర్భంలోనే అంటే నాగుంబాం వచ్చి కాటేసినట్టు ఏ సందర్భంలోనే ఏదైనా జరగవచ్చు. బట్ ముందు జాగ్రత్తగా, ప్రాణాలు అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటన ఇంకో దగ్గర జరగకుండా ఇలాంటి దండలు ఎవరైనా వైర్లు కట్టినాయి కానీ అలాంటి తాడులు కానీ ఇవన్నీ తీసేయండి. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు కూడా. ఎందుకంటే ఎక్కడ ఏ వైర్ అంతదో తెలియదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నదంటే సిచ్యువేషన్, సంపాలి అనుకున్నప్పుడు వైర్లు కట్ చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని తాండాలలో ఇవి కూడా జరిగినాయి. బట్ ఇక్కడ అనుకోకుండా ఇది కట్ అయిపోయి వైరు, ఎందుకంటే గాలి వస్తుంది కాబట్టి ఈ ఫ్యాన్ అటు ఇటు కదిలి ఈ వైరు టచ్ అయ్యి ఈ సంఘటన జరగడం జరిగింది.
ఇది చూస్తే అరే గా మాత్రం చూసుకోరా చెప్తే నమ్మేసక్యంగా లేదని అనుకుంటారు కానీ చిన్న అంశం ఈరోజు ఒక ప్రాణం తీసింది. ఈరోజు ఈ చిన్న పిల్లలకు తల్లిని లేకుండా చేసింది. ఇది మొత్తం మీద ఈ తాండాలో అనూష అనే అమ్మాయిని ప్రాణాలు లేకుండా అయింది. ఈ వాళ్ళ వర్ణాతీతం వీళ్ళ పరిస్థితి. ఒకసారి ఆ బాబు ఏం తెలియదు, ఈ పిల్లలకి ఏం తెలుసు, మదర్ లేదన్న విషయం కూడా తెలియదు. ఏదో అందరు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు తప్ప ఏమీ తెలియదు. ఆడపిల్లగా ఒక ఫాదర్ మీద ఇన్ఫెక్షన్ అంటే ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్తారు కదా. ఇగో ఈ అమ్మాయిని చూస్తే అర్థం కావచ్చు. వాళ్ళ ఫాదర్ ఏడుస్తూ ఉంటే ఇట్లా కొడతా ఉన్నది వాళ్ళ ఫాదర్ని. ఈ అమ్మాయిని చూస్తే ఆడపిల్ల ప్రేమ తండ్రి మీద ఎట్లుంటుంది అనేది అర్థం చేసుకోవాలి అందరూ. ఏడొద్దు నాన్న, సారీ. కొంచెం ఎవరన్నా ఇట్లాంటి దండాలు కట్టుకున్న వాళ్ళు కానీ ఎవరు కానీ కొంచెం కేర్ఫుల్ ఉండండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఎవరైనా వైర్లు కట్టుకున్న వాళ్ళు కానీ దండాలు ఇవి కట్టుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాం. ఈ ఇంట్లో జరిగిన సంఘటన ఇంకో దగ్గర జరగకూడదు కాబట్టి ఇది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. అనూష ఈ అమ్మాయే వీళ్ళ మదర్. ఒకసారి ఇగో మ్యారేజ్ ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏదేమైనా దారుణం. ఈరోజు పిల్లలకి తల్లి లేని బాధ అనేది అది లేని వాళ్ళకే అర్థమవుతుంది. అది ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఆ పేరెంట్స్ లేకపోతే సమాజం ఏ విధంగా చూసుకుంటుంది, ఏది ఎట్లా ఉంటుంది అనేది ఆ తల్లి లేని పిల్లలకే ఆ బాధ వర్ణాతీతం అనుకోవాలి. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఏదన్నా మమ్మీ ఐస్ క్రీమ్ కొనియాలన్నా ఇంకోటన్నా లేకపోతే అడుక్కొచ్చి కొనిచ్చే తల్లులు ఉంటారు. కానీ బయట వాళ్ళు ఒకసారి 2 సార్లు ఇస్తారు తప్ప పదే ఇవ్వరు కదా. ఇగో ఇది వాళ్ళ పరిస్థితి. చాలా చక్కగా ఉంది చెల్లె. ఈమె అనూష. ఇప్పుడు మాట్లాడిన అతను వాళ్ళ హస్బెండ్. వీళ్ళ మ్యారేజ్ ఫొటోస్ ఇవి. అంటే నాకు తెలిసి వీళ్ళుండే విధానాన్ని చూసి దేవుడు తొందరగా తీసుకెళ్ళండి అనుకోవచ్చు. అంటే దంపతులు చాలా చూడముచ్చటగా ఉన్న దంపతులు కాబట్టి చూడడానికి చక్కగా ఉన్నారు. చూడండి ఒకసారి. పిల్లలు కూడా ఒక బాబు ఒక పాప మంచిగా ఉన్నాడు. ఆ బాబు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ బాబుని కూడా. ఈ బాబే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నాన్న? భాష రాదు, తెలియదు పిల్లలు. ఈయన పెద్ద బాబు. తెలియదు వాళ్ళకి మదర్ లేదన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఏదో అందరు మాట్లాడుతూ ఉంటే అదేదో గుర్తు తెచ్చుకొని అందరు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉన్నారు తప్ప ఏం తెలీదు పిల్లలకి. ఇది పరిస్థితి మొత్తం మీద. ఇక్కడ వాల్య తండాలో జరిగిన సంఘటన చాలా దారుణంగా ఉంది. ఇలాంటి దారుణాలు ఇంకా ఇక్కడ జరగకూడదు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.